రాష్ట్రంలో శుద్ధ పూస అనగానే ఫస్ట్ పేరు మా హరీష్ అన్నకి ఇయ్యాలి. నిజంగానే రాష్ట్రంలో మంచి శుద్ధ పూస అంటే హరీష్ రావు గారే. ఎందుకంటే పాపం ఆయనకి ఏం తెలియదు. చాలా క్లీన్ పాలిటిక్స్ చేస్తుంటాడు. ఎవరిని వంచడు, ఎవరిని తొక్కడు, ఎవరి మీద ఎక్కడు. చాలా క్లీన్ పాలిటిక్స్ చేస్తాడు హరీష్ రావు గారు. ఆయన అసలు గీ ఫోన్ ట్యాపింగ్లు, గీ భూ కబ్జాలు, గీ అవినీతి అక్రమాలని పదాలు అసలు ఉంటాయనే విషయం కూడా తెలియదు ఆయనకు. ఆయన నోట్లోకి వెళ్ళి ఎప్పుడు కూడా అవి రావు, అవి తెలివే అన్నట్టు ఆయనకు. అంత నికార్సైన రాజకీయ నాయకుడు అన్నట్టు హరీష్ రావు గారు. ఇక చూడురి ఏంది మా ఫోన్లను యాక్ట్ చేస్తున్నట్టు పాపం. ఫోన్ ట్యాపింగ్ అంటే ఏందో ఆయన తెలియదు. ఆయన మీద ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసులు లేవు. ఇగో కొందరు ఐపీఎస్లు సహకరిస్తున్నారు, రిటైర్డ్ అయినా ఎవరిని వదిలిపెట్టాం మాజీ మంత్రి హరీష్ రావు. అంటే కొందరు ఐపీఎస్లు సహకరిస్తున్నారు, మా ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు అని చెప్పేసి మొత్తుకుంటున్నావు హరీష్ రావు గారు. నువ్వే ఒక కేసు అయ్యి, నువ్వే కంప్లైంట్ చేయి. ఈ పార్టీ అధికారులకు పోయి నువ్వు అధికారులకు వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు రిటైర్ అయినా కూడా వాళ్ళు ఇడిచిపెట్టా అంటున్నావా? ఇప్పుడే రేపే నుండి రిటైర్ అవుతురా మరి, లేకపోతే రిటైర్ అయినా కూడా ఇడిచిపెట్టవా? వాళ్ళ మీద యాక్షన్ ఏంది? ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంది? హరీష్ రావు గారి ఫోన్లోనే యాక్ట్ చేస్తున్నాడు పాపం. నాకు తెలిసి చూసుకో మరి. ఇంకా హ్యాకింగ్ చేసే యంత్రాంగం అంతా కూడా మరి మీ బామ్మరి చేతుల్లో, మీ మామ చేతుల్లో ఇంకా ఉందేమో మరి. ఇంకా కూడా ఆగమవుతారేమో మరి. కవిత గట్ల అంటే ఉన్న హరీష్ రావు అన్న ఊడిపోతాడో ఏం కదనో అని చెప్పేసి నీ మీద నిఘా మళ్ళీ వాళ్ళే పెట్టిర్రు. కేసీఆర్, కేటీఆర్ నీ మీద నిఘా కంటిన్యూ చేస్తున్నట్టు కనుక్కో ఒకసారి. ఏనో అమెరికా గేలో, డల్లాస్ గేలో, ఎడికేలో మీ బామ్మది పెట్టిస్తాను నీ మీద నిఘా. ఉన్న హరీష్ రావు కూడా పోతే మళ్ళీ నా పరిస్థితి ఏంది? సీఎం కుర్చీ కూడా పోయింది అనుకో. నువ్వు ఉంటే అటో ఏటో 4 సీట్లు సంపాదిస్తే కేసీఆర్ పేరు చెప్పుకొని అధికారులకు వస్తేనే కేసీఆర్ ఏడాది 2 నెలలు ఏగా బాబుకు ఆరోగ్యం సహకరిస్తలే నేను ముఖ్యమంత్రి కావచ్చు అనే ఆలోచన ఆయన చేస్తున్నా. అంటే కలలు కట్టుండు నిజమని చెప్తాను. డైరెక్ట్ గా ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి అటు కేటీఆర్ కానీ ఇటు నీకు కానీ లేదుగా. మీ పేర్లు చెప్పుకొని మీ ముఖాలు పెట్టుకొని రాష్ట్రంలో తిరిగి రాష్ట్రంలో అధికారులకు వచ్చి ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితులు అయితే మీరు లేరుగా. ఆగంలో పడిపోయారు. మీ కాన్ఫిడెన్స్ దెబ్బతిన్నది. మీకంటే వెనక సిక్కి రాజకీయాలకు వచ్చింది అనుకుంటున్నారు మీరు. మీకంటే వెనక సిక్కి మీకంటే ముందట చిన్న స్థాయి లీడర్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ధనధన ఎక్కేసాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. అదే మేము గీన్నే ఉండిపోతామని చెప్పేసి ఆగమవుతున్నాం. ఈయనంటే నేను మంత్రిగా ఉన్నప్పుడు నేను కొబ్బరికాయ కొట్టినప్పుడు ఎల్లంపల్లి కాడ నేను కొబ్బరికాయ కొట్టినప్పుడు రేవంత్ రెడ్డి నా వెనకాల పడ్డాడు, షెడ్యూల్ వేసుకొని తిరిగినాడు. నువ్వు మంత్రి ఉన్నప్పుడు షెడ్యూల్ వేసుకొని తిరిగినటువంటి నాయకుడు ఇలా ముఖ్యమంత్రి అయ్యాడు. నువ్వు కానీ మాజీ మంత్రి అయిపోయాడు. సో సీనియారిటీ స్కిల్ కాదు. స్కిల్ అంటేనే స్కిల్స్ ఉన్నోడే సీనియర్ అన్నట్టు లెక్క. ఇక్కడ బీఆర్ఎస్ అగ్రనేతలతో పాటు ఇతర ఎమ్మెల్యేల ఫోన్లను, వారి ఇంటి ముందున్న సీసీ కెమెరాలను ప్రైవేట్ హ్యాకర్ల ద్వారా కొందరు ఐపీఎస్ అధికారులు హ్యాక్ చేస్తున్నారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేసిండు. బెంగళూరు నుంచి తీసుకొచ్చిన ప్రైవేట్ హ్యాకర్స్ ఎందుకు వాడుతున్నారని ఆరోపించారు. బెంగళూరు నుంచి హ్యాకర్స్ తీసుకొచ్చారనే విషయం కూడా నాకు తెలుసు. ఏం నెట్వర్క్ అన్నా నిజంగా హ్యాట్స్ ఆఫ్ నీకు. అంటే ఈ హ్యాక్ చేసేటోళ్ళు బెంగళూరు ఉంటారనే విషయం కూడా నీకు తెలిసిందంటే నువ్వు అంత నిశ్చితంగా గమనిస్తున్నావు అంటే గ్రేటే. ఓకే, మంగళవారం రంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిషాంక్ను స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావుతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే తమ ప్రభుత్వమేనని, ఐపీఎస్ అధికారులు రిటైర్ అయినా కూడా ఇచ్చిపెట్టమని, మీరు కళలు కానురిగా మంచిగా నిద్రపోయి కళలు కాను. మళ్ళీ అధికారుల ఖర్చుడేందో ఉన్న పార్టీ ఊడిపోయేటట్టున్నది. నువ్వు ఏడిపోతావు నీకే తెలుస్తలేదు. ఇది మా ఫోన్ ట్యాగ్ చేస్తున్నారని హరీష్ రావు అంటుండే. దీని మీ అభిప్రాయం చెప్పు.